ఏదైతే ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్గా మిథునని ఈ జిల్లాకు వేయటం సంతోషం. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈరోజు అందరం కూడా కలిసి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఏదైతే 2014-19లో ఏ విధంగా పోరాటం చేసి 2019లో జిల్లాలో 10కి 10 సీట్లు వచ్చేదానికి ఎంపీలు కూడా అదేవిధంగా మళ్ళీ కూడా అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా కూడా తప్పకుండా కూడా ముందుకు వెళ్తాం. అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఏ విధంగా ఈరోజు అరెస్టులు ఒకరో ఇద్దరో నిజంగా పొరపాట్లు జరుగుంటే దాన్ని బూచిగా చూపించి ఈరోజు ఎవరు పోస్టింగ్ పెట్టినా కూడా ఈరోజు దాన్ని అరెస్ట్ చేసి ఒక దగ్గర కాకుండా రాష్ట్రం అంతా తిప్పి సునకానందం పొందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టులు పెట్టరు. ఏ విధంగా పార్టీని అణిచివేసేస్తే 4 కేసులు పెడితే భయపడే పార్టీ ఇది కాదు. ఎందుకంటే మా నాయకుడిని ఎన్ని రకాలుగా హింసించి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి నిలబడి ఈరోజు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నా పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విధంగా బుడ్డ కేసులు లేదంటే పాత కేసులు ఉంటే తీసుకొచ్చి వీళ్ళ పేర్లు పెడదాం వాళ్ళ పేర్లు పెడదాం అంటే భయపడే వాళ్ళు ఏమీ కాదు. తప్పకుండా ఈరోజు వాళ్ళు ఎన్ని రకాలుగా నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నా కూడా గతంలో మేము అనుకోని ఉంటే ఇంకా 10 ఇంతలు పెట్టుండొచ్చు. రైట్, ఈరోజు మీరు ఒక దారి చూపించారు. ఈరోజు మీరు మాకు ఒక లైన్ గీశారు. ఆయన చెప్పినట్టు ఇంకా 4 సంవత్సరాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మూల్యం ఇంతగా 10 ఇంతలు కూడా వాళ్ళు కూడా చెల్లిస్తారు. అందరికీ అండగా ఉంటాం. ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ ఇబ్బంది జరిగినా కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మద్దతుగా నిలుస్తాం. ఈ జిల్లాలో అందరం కూడా ఇన్ఛార్జీలు కావచ్చు, అందరం కూడా ఒక్క దాటి మీద ఒక సమస్య వస్తే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. ఈ తాటాకి చెప్పులకి బుడ్డ బెదిరింపులకి మీరేదో కేసులు పెడితేనో లేకపోతే 10 జైలు తిప్పితేనో భయపడిపోయే రకాలు కావు. కానీ దీంట్లో ఒక చిన్నది అంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ధైర్యం ఉంటే 175 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, 25 మంది ఎంపీలుగా పోటీ చేశాం. మా మీద ఏ కేసులన్నా పెట్టుకోండి. చదువుకునే పిల్లలు మామూలుగా పార్టీకి మద్దతుగా కూడా ఒక పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు ఈరోజు మీకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని మంత్రులుగా ఉన్న వాళ్ళు మా మీద 100 కేసులు పెట్టుకోండి, మేము పోరాడతాం కొట్లాడతాం. అంతేగాని చిన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏదో పార్టీకి మద్దతుగా పథకాల మీద వీధి పథకాల మీద కూడా పెడుతుంటే కూడా కేసులు పెట్టి నిజంగా సునకానందం పొందుతా ఉన్నారు. తప్పకుండా అంత కూడా ఆ పార్టీ నాయకులు ఏదైతే ఈరోజు ఉన్నారో తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవిస్తారని తెలియజేస్తున్నాం. అత్తాకోడలు రేప్ విషయం అవనేయండి, అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనేయండి, ఏదైనా జరిగిన తర్వాత అసలు ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి, పోరాటం చేయండి. దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష. అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత చంపేశారు, ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మేము మరీ చెప్తున్నాం, ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా 24 గంటల నుంచి 48 గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. దయచేసి వినండి సార్ ప్లీజ్, ఇది చాలా సెన్సిటివ్ విషయం. మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే, పరంగా ఉండాల్సిందే. దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళా ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. దయచేసి ఒకసారి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి బాడీ ఐడెంటిఫికేషన్ అవ్వలేదు. ఐడెంటిఫై ఎందుకు అవ్వలేదు అన్న సంగతి కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష. సభ ముందు కొన్ని ఉంచలేము. రిటర్న్ గా రాసిమ్మన్నా కూడా రిటర్న్ గా రాసి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష. నేను నిజంగా విమర్శించాలి, ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే 2019 నుంచి 24 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిబొడ్డులో ఒక దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిపితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా అధ్యక్ష? నేను చెప్పాలి అధ్యక్ష, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. ఇలాంటి సంగతులు మేము చెప్పాలంటే కొన్ని కోళ్ళు చెప్తాం, ఇలాంటి సంగతులు అది కాదు.
ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి. అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం 5 నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా, ఈ 5 నెలల్లో వితిన్ 24 గంటల నుంచి 48 గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్ పంపించిన ఘనత మా పోలీసు వ్యవస్థ అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసులు ఎట్టున్నారు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర పరదాలు కట్టడానికి, చెట్టు నరకడానికి, ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కాయడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లని రక్షించే విషయంలో అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, దిశ చట్టము, దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు, సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్కి కానీ అడుగుతున్నాను అధ్యక్ష, అసలు దిశ చట్టం అనేది ఉందా? దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా? దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిబ్బన్ కట్ చేయించారు అధ్యక్ష. ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం 3 రోజుల పాటు ఒక మైనర్ బాలికని, దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష. పోలీసులకి ఛాలెంజ్ చేశారు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి. ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష? కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 4th లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష. దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు. నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టేసుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి, పోలీస్ ఆఫీసర్ కదా ఆయన. ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు. నేను అన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధపడి అక్కడికి వచ్చా.